గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించబడి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం 8 నియోజకవర్గాలు టీచర్లకి 8 నియోజకవర్గాలు గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. ఏం చేయాలని చర్చ వచ్చింది. సిఐటియు యూటీఎఫ్ఈ సంఘాలు కూర్చుని మనం అభ్యర్థులను నిలబెడదామని నిర్ణయించాం. 16 సీట్లు 8 మంది అభ్యర్థులు నిలబెట్టాం. చొక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, బాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, కెఎస్ లక్ష్మణరావు, జార్జి విక్టరు, సుభాష్ చంద్రబోసు, ఎంఈఎస్ శర్మ. 8 సీట్లు నిలబెడితే ఆ రోజు నేను లెక్చరర్ గా పనిచేస్తున్నా. నువ్వు రాజీనామా చేసి పోటీ చేయమని మన సంఘాలు చేసాను. అప్పుడు 10 ఏళ్ళ సర్వీస్ ఉంది. నిలబెడితే 8 సీట్లలో 7 సీట్లు గెలుపొందడానికి మన కార్యకర్తలు కృషి ప్రధానమైన కారణం. గెలిచాక ఇండిపెండెంట్ గా గెలిచాం. ఏం చేయాలి? మనం పెద్దలు సలహా చెప్పారు. పీడిఎఫ్ అనే గ్రూప్ పెట్టుకుందాం. మనం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గ్రూప్ గా ఏర్పడ్డాం. గ్రూప్ గా ఉంటే మన సభలో అనేక అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈరోజు పీడిఎఫ్ గా 2007లో ఏర్పడి ఇది 2025 18 ఏళ్ళు గడిచినాయి. ఈ 18 ఏళ్లలో 14 మంది పీడిఎఫ్ తరఫున గెలుపొందారు. 14వ వ్యక్తి బొర్రా గోపిమూర్తి మీరందరూ గెలిపించారు. డిసెంబర్ 8 సాయంత్రం దాకా ఎవరు బొర్రా గోపిమూర్తి? ఒక సాధారణ ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్. ఏ సబ్జెక్ట్? స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సబ్జెక్ట్. కానీ డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నానికి బొర్రా గోపిమూర్తి ఎవరు? ఎంఎస్సి. ఎవరు గెలిపించారు? మన కార్యకర్తలు గెలిపించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.